ఈరోజు గారు 2004లో మన కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది. అప్పుడు మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద ప్రజల కోసము వలస వెళ్ళిపోతున్నారు ఉపాధి హామీ లేక గ్రామాల నుంచి. గాంధీ పేరు మీద వారు పేరు పెట్టి 100 రోజుల పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వారికి రోజు వేతనంగా 100 రూపాయలు మినిమంగా పెట్టి వారి కష్టానికి ఫలితంగా 30 రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో సుమారు ఈ పథకము 20 సంవత్సరాల కింద చేపట్టడంతో పాటు ముఖ్య నాయకుల నుండి పెద్దలు దారిమి నమ్దార్ గారికి, రాష్ట్ర చైర్మన్ గారికి, నగర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు రేవతి గారికి, మరి ముఖ్య మహిళలకు, వివిధ మండలాల నుంచి వచ్చిన మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లకు, నూతనంగా ఎన్నికైన సర్పంచులకు, ముఖ్య కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు జరుపుకుంటున్నాను. మరి ఈ యొక్క జరుపుకుంటున్నాను. మరి ఈరోజు మహాత్మా గాంధీ పేరు పార్లమెంట్లో వారికి ఏదైతే బలం ఉందో ఆ బలంతో వారు తొలగించడం జరిగింది. కానీ మహాత్మా గాంధీ పేరును స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ మన తండ్రితో పీతామహుడు తండ్రితో సమానులు వారు. మరి మీరు పేరు తొలగిస్తారు కానీ ప్రజల గుండెల 140 కోట్ల ప్రజల గుండెల నుంచి మీరు ఎవరు తొలగించలేరు. మరి మోడీ గారు అనుకుంటారు మా చేతిలో పార్లమెంట్లో బలం ఉందని. రేపు రాబోయే 28లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ ఇదే మహాత్మా గాంధీ పేరును ఎస్టీట్ పెట్టడం జరుగుతున్నది. మీరు ఏదైతే మోడీ గారు, అమిత్ షా గారు గత ఎన్నికల్లో ఎన్నో పూటగా వాగ్దానాలు చేశారు. మీరు నిజంగా అమలు చేయాలనుకుంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు యువకులకు. ఏదైతే గరీబులందరికీ కూడా స్విస్ బ్యాంక్ లో దాచుకున్న పేదలందరికీ కూడా 15 లక్షల రూపాయలకి ఒక్కొక్క కుటుంబానికి కూడా దొరుకుతుందని చెప్పారు. మరి నిజంగా మీకు ధైర్యము దమ్ముంటే ఏదైతే ధనవంతులు ఉన్నారో స్విస్ బ్యాంక్ లో దాచుకున్న డబ్బును అమిత్ షా, ఆదాని, అంబానీ వారిది మరి నిజంగా తీసుకొచ్చి మీరు ఇచ్చిన వాగ్దానం ఏదైతే చేసిన ఎన్నికల్లో మరి మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే దాన్ని ఏ పేరు పెట్టి భగవంతుడి పేరు మేము కూడా భగవంతుని నమ్ముతాం. ఆ భగవంతుడి పేరు మీద గరీబులకు కూడా పంచండి, మీకు కాదంటలేను. నేను ఏదైతే మేము పెట్టిన పథకానికి 2028లో ఖచ్చితంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఐకమత్యంగా ఉన్నది మన బాధ్యత. ఈరోజు మీరు శాంతియుతంగా ఒక కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ 1 గంట వరకు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, महात्मा गांधी हमारा है, महात्मा गांधी हमारा है, जिंदाबाद. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ పెద్దలు, ఉర్దూ అకాడమీ చైర్మన్ పెద్దలు పూజ్యులు దారిమి నమ్దార్ గారికి, అదేవిధంగా నిజామాబాద్ రూడా చైర్మన్ కేశవనన్న గారికి, అదేవిధంగా మోగించిన గౌరవ పెద్దలు మోహన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా పిసిసి డెలిగేట్, వివిధ పల్లె ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో పని కోసము వలస వెళ్తూ కష్టాల్లో ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్న వాళ్ళకు పెద్ద సమస్య అయిన ఆదాని కాంగ్రెస్ పార్టీని మీరు మద్దతు తెలిపి అందరూ పల్లెల్లో కూడా గ్రామాల్లో కూడా మండలాల్లో కూడా అందరూ బయట రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు నిజామాబాద్ నగరంలో మోడీకి, అమిత్ షాకు చంపబెట్టుగా మనం అందరం ఐకమత్యంతో ముందుకెళ్లాలని వెళ్తున్నాం. భారతదేశ స్వాతంత్రం అందించిన మహాత్మా గాంధీ పేరును కూడా ఉంచుతారు. सांस नहीं तोड़ेंगे जब तक ये बिल वापस नहीं होता। काला कानून बोले तो वापस ले लो, काला कानून। आज के प्रोग्राम के तमाम आने वाले मेरे कांग्रेस पार्टी के मेरे साथ मेरे दोस्तों खवातीन तमाम का कि ये जो स्कीम है
महात्मा गांधी रूरल एम्प्लॉयमेंट स्कीम, इसके जरिए से ये आज से प्राइम मिनिस्टर ऑफ इंडिया एक सरदार जी मनमोहन सिंह साहब उस वक्त मौजूद थे, जो రామ్ జీ అనేసి నేమ్తో ఈరోజు ఉపాధి హామీ అంటేనే ఇక్కడ మనకు ఊర్లల్లో పని చేసుకొని మార్నింగ్ వెళ్ళి మధ్యాహ్నం వరకు 100-150 రూపాయలు సంపాదించుకున్నప్పుడు వీళ్ళు ఏదో ఒకటి రాజకీయం చేస్తూ మనకు ఇలా చేస్తున్నారంటే మన ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయిన తర్వాత మనం అందరం కష్టపడి ఏకతాటిపై ఉండి మరి మన గవర్నమెంట్ మనము కేంద్రంలో కూడా మనము సాధిద్దామనేసి సందర్భంగా తెలియజేస్తూ మరియు మనము ఈ ఉపాధి హామీ పేరు గాంధీ పేరు పెడదామనేసి సందర్భంగా తెలియజేస్తూ సెలవు ఈ మహాత్మా గాంధీ యొక్క పథకం ప్రతి అప్పుడున్న కైసర్లో మహాత్మా గాంధీ పేరుతో ఆ రోజు ఇందిరాగాంధీ గారు ప్రతిష్టాత్మకంగా అనంతపురంలో ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆ రోజు ఏదైతే మేము మా కాంగ్రెస్ పార్టీ యూపీఏ చైర్పర్సన్ శేఖర్ గౌడ్ గారు సోనియా గాంధీ గారు ఉపాధి హామీ పథకం పేరు మీద మహాత్మా గాంధీ పేరు మీద పేరు పెట్టడం జరిగింది. అప్పటి మా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద ప్రజల కోసము గ్రామాలను వదిలి వరుసలుగా వేరే దేశాలకు కానీ వేరే ప్రాంతాలకు కానీ వెళ్ళడం జరుగుతుంది.
దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి పేదవాడికి 100 రోజుల ఉపాధి హామీ పథకం రావాలన్న ఉద్దేశంతో ఆ రోజు మన బాపూజీ మహాత్మా గాంధీ పేరు పెట్టి దాని ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అప్పట్లో 100 రోజులు కల్పించి వారికి రోజు వేతనంగా కష్టానికి మినిమం 100 రూపాయలు ఇస్తే పనిచేస్తే కూడా 30 నుంచి 50 రూపాయలు కష్టానికి తక్కువ అంటే 100 రూపాయలు. అటువంటి పథకాన్ని పేరును ఈరోజు మోడీ గారు పార్లమెంట్ లో ఏదైతే బలం ఉందని చెప్పి దాని పేరు భరించడం, దాని దేశవ్యాప్తంగా 140 కోట్ల భారతదేశ ప్రజలు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మీరు పేరును తొలగించవచ్చు కానీ భారతదేశ ప్రజల గుండెలో యొక్క పథకం పేరు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 2022 అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో మా రాష్ట్రంలో మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి సారథ్యంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో అత్యధిక స్థానాలు గెలిచి దేశ ప్రధాని రాహుల్ గాంధీ చేసిన తర్వాత మళ్ళీ ఇదే పార్లమెంట్ లో ఇదే మహాత్మా గాంధీ పేరు తప్పకుండా పెట్టడం జరుగుతుంది. మీరు మోడీ గారు, అమిత్ షా గారు దేశంలో ప్రతిపక్షాలను నొక్కడానికి ఏదైతే గాంధీ పేరు ఉన్నదో ఆ గాంధీ పేరు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వారి పేరు మీద ఉంది పేరు కాబట్టి మీరు దానికి భయపడి ఏదైతే 12 సంవత్సరాల కింద 2014లో దేశంలో అదేవిధంగా నల్లధనాన్ని తీసుకొచ్చి కుటుంబానికి 15 లక్షల రూపాయలు జిల్లాలో आपकी जिम्मेदारी खत्म हो नहीं हुई, आपकी जिम्मेदारी जिला कांग्रेस सदर की जिम्मेदारी और सिटी कांग्रेस की सदर की जिम्मेदारी के साथ आप लोग भी उनके साथ रह के आने वाले दिनों में बीजेपी को यहाँ पर जिला परिषद में एक सीट भी नहीं जीतने देना, यहाँ पर एमपी भी नहीं जीतने देना, कारपोरेटर नहीं जीतने देना। आपके साथ पूरे कार्यकर्ता है, मैं खास करके हमारे चेयरमैन मोहन साहब साबिका जिला सदर जो 7 साल रहे हैं और केशव साहब जो 14 साल से कांग्रेस के सदर थे, आपके एडवाइस पर हम लोग ఎప్పటికైనా ప్రత్యేకవాది పార్టీ గాంధీ గారి కోపంతో గాడ్సే పూజిస్తూ ఈరోజు ఈ పథకానికి పేరు మార్చి జీరాంజీ తీసుకురావడం అన్యాయం. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం.